ఇప్పుడు మనం కరీంనగర్ పోదాం పాండ్రోల్లా. అయ్యో ఎందుకో ఎరికే కదా, కేసీఆర్ సారు రోడ్ షోను చూడాలి. నిజంగా ఆ రోడ్ షోను చూసేటందుకు రెండు కళ్ళు జాలలేదోళ్ళ నాకైతే. ఏం జనం అసలు. సారు మాట్లాడుతుంటే కరీంనగర్ మొత్తం మారు మోగిపోయింది. ఇట్లా చెప్పుడు కాదు కానీ మీరు చూసుడే కావాలే. చలో కరీంనగర్. వరెవ్వా, అగో కేసీఆర్ సారు రాకతోని కరీంనగర్ గడ్డ ఏ తీర్ల మురిసిపోయిందో చూడు. కరీంనగర్ అంటేనే కేసీఆర్ సార్కు ఫస్ట్ సంధి మస్తు పాయిరం. ఉద్యమం అప్పుడు ఈ కరీంనగరమే కేసీఆర్ సార్కు మస్తు హిమ్మతిచ్చింది. అందుకే కేసీఆర్ సార్ వస్తున్నాడు అని ఎరకవుడుతోనే కరీంనగర్ అంతా ఒక్క జాగలకచ్చిందుల్లో. ఇక కేసీఆర్ సారు స్పీచు కరీంనగర్లా దద్దరిల్లింది. అటు షెయి పార్టోళ్లను ఇటు పువ్వు పార్టోళ్లను గట్టిగానే అరుచుకున్నాడు కేసీఆర్ సారు. శ్రీమాను రేవంత్ సారు వారి పాలన ఎట్లున్నదంటే, కాంగ్రెస్ పార్టీ పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో అరిచేతుల వైకుంఠం చూపించి ఇష్టం వచ్చిన పద్ధతిలో నోటికొచ్చిన గ్యారెంటీ ఇచ్చినారు. మహిళలందరికీ 2,500 రూపాయలు ఇస్తామన్నారు ప్రతి మహిళకు. వచ్చినాయా 2,500? కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు, మేమొత్తే తులం బంగారం కల్పిస్తామన్నారు. వచ్చిందా తులం బంగారం? 2 లక్షల రుణమాఫీ అయిందా? రైతు బంధు అందరికి వచ్చిందా? ముందరికి వచ్చే నమ్మకం ఉందా? వడ్లు కొంటున్నారా? తడిసిన వడ్లు కొంటున్నారా? మద్దతు ధర వస్తున్నదా వడ్లకు? ఇట్లా ఎక్కడ నేను ఇవాళ 12వ రోజు నేను సభ బయలుదేరి అన్ని జిల్లాల నుంచి వస్తా ఉన్నా. ప్రతి దగ్గర కూడా ఇదే చేస్తా ఉన్నారు. దోకా చేసినారు, మోసం చేసినారు. ఇక పువ్వు పాటోల పర్ఫార్మెన్స్ ఏ తీర్లు ఉన్నదో చెప్తుంటే జనం సప్పట్లు కొట్టుకుంటూనే ఉన్నారులో. మోదీ సారు మన తెలంగాణకు ఏ పాటు మేలు చేసిండు, ఈ పువ్వు పార్టీతోని అసలు ఏమైనా ఫాయిదా అయ్యిందా, కరీంనగర్ జనము ఏ తీర్లు మోసపోయిర్రు, అవన్నీ చెప్పిండు ఇనాలే. 10 ఏళ్ల నాడు నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయినాడు. 150 హామీలు ఇచ్చినాడు. ఏ ఒక్క హామీ అన్న నెరవేర్చిండా నరేంద్ర మోడీ? సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమైనా అయిందా? సబ్కా సత్యనాశ్ దేశ్ కా సత్యనాశ్ అయింది. అమృత్ కాల్ వచ్చిందా? అచ్చే దిన్ వచ్చిందా? అచ్చే దిన్ రాలేదు కానీ సచ్చే దిన్ మాత్రం వచ్చింది. డీజిల్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, ఎరువుల ధరలు పెరిగినాయి. పేద ప్రజలు బతకలేని పరిస్థితి వచ్చింది తప్ప అచ్చే దిన్ మాత్రం రాలేదు. మేక్ ఇన్ ఇండియా ఏమైనా వచ్చిందా? డిజిటల్ ఇండియా ఏమైనా జరిగిందా? వికసిత్ భారత్ ఏమైనా అయిందా? వికసిత్ భారత్ కాలేదు కానీ విఫల భారత్ అయింది. మాట్లాడితే పాకిస్తాన్ చూపెట్టాలి. ఒకటి పుల్వామా, ఒకటి మన్ను మశానం. వాడు పాకిస్తాన్ గింతంత దేశం. ఒక్క జాపడ కొడితే 25 ఏళ్ళు మన తెలుగురాడు. వాడిని చూపించి ఓ గ్యాస్ పెట్టి ఓ డ్రామా కొట్టి మనం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మనని అందరినీ క్యారీ చేసి 10 సంవత్సరాల నుంచి ఫూల్స్ చేస్తూ ఉన్నారు. దయచేసి ఆలోచన చేయాలి. ఈ మోడీ చేసే బ్లాక్మెయిల్, ఎమోషనల్ బ్లాక్మెయిల్ క్యారీ అయితే ఈ దేశం ఇప్పటికే సర్వనాశనమైంది. ఈ రకంగా ఆయనకు ఓట్లు అక్కరినప్పుడు డ్రామాలు ఏషాలు కట్టి ప్రజల మధ్య చీలికలు తెచ్చి మత విద్వేషాలు పెంచి ఒక రకమైన ద్వేషపూరిత వాతావరణం నింపుతారు తప్ప బీజేపీ ఎజెండాలో పేదల యొక్క మాట ఉండదు. పోయినసారి మంచికో చెడ్డకో కరీంనగర్లో ఒకడు, ఆదిలాబాద్లో ఒకడు, హైదరాబాద్ సికింద్రాబాద్లో ఒకడు, నిజామాబాద్లో ఒకడు, 4 బీజేపీ ఎంపీలు గెలిచారు. ₹4 పనన్నా చేసిండ్రా? ఇక్కడ గెలిచిన బండి సంజయ్ మీకు ఏమైనా పని చేసిండా? ఏమైనా అభివృద్ధి జరిగిందా? అంత గ్యాసే కదా. ఎంతసేపు లొడా మతం పిచ్చి అదోటి తోటి మాట్లాడు తప్ప, పంచాయతీలు పెట్టించుడు తప్ప ఎవ్వరికన్నా మన లాభం జరిగిందా? కరీంనగర్ స్మార్ట్ సిటీ చేయించిందే వినోద్ కుమార్. ఒకనాడు ఎట్లనో ఉన్న కరీంనగర్ను రోజు నాతో కొట్లాడి 2,000 కోట్ల రూపాయలు తెచ్చి ప్రతి రోడ్డును బ్రహ్మాండంగా తీర్చిగో ఇట్లాంటి సుందరమైన దృశ్యాలు తెచ్చింది మన గంగుల కమలాకర్ గారు. అభివృద్ధి అంతా మీ కళ్ళ ముందే జరిగింది కదా. కానీ బండి సంజయ్తో పైసా పని అయిందా? ఒక్కనాడన్న పార్లమెంట్లో మాట్లాడిందా? అసలు మాట్లాడొస్తుందా? ఆయన గట్టిగా మాట్లాడితే హిందీయా ఇంగ్లీషా తెలియక మనమే సావాలి.
ఆయన మాట్లాడే భాష అది హిందీ భాషనా ఇంగ్లీషా తెలుగా మనకే అర్థం కాకపోతే పార్లమెంట్లో వాళ్ళకి అర్థమవుతుందా? మరి అటువంటి వ్యక్తిని మళ్ళా పంపుదామా? అద్భుతమైన న్యాయవాది, ఒక కమ్యూనిస్ట్ కుటుంబంలో పుట్టి ఉద్యమాల బిడ్డగా పుట్టి బ్రహ్మాండంగా తెలంగాణ కోసం 2001 నుంచి ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ నుంచి నాతో నుండి తెలంగాణ ఉద్యమంలో అడుగడుగున పాలు పంచుకున్న వినోద్ గారిని పంపుదామా, బండి సంజయ్ని పంపుదామా? దయచేసి కరీంనగర్ గడ్డ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కానీ సారు కరీంనగర్ పోయే తొవ్వల ఊరూరుకు జనం పూలవాన గురిపించిర్రులో బస్సు యాత్రలా సారుకు జనం ఎదురొచ్చి జై కొట్టిర్రు. కానీ ఏ మాట కామాటెనోల్లో సారు రోడ్ షోలకు ఏమన్నా జనాలు అత్తాను రాసలు. ఈ జనాలను చూసి కాంగ్రెస్ ఓళ్లకు పువ్వు పాటోళ్లకు కంటి మీద కునుకు కరువైతున్నదట. అసెంబ్లీ ఓట్లల్లో వెనక పడితే వెనక పడొచ్చుగాక, కానీ ఎంపీ ఓట్లల్లో మాత్రం గులాబీ జెండా రెపరెపలాడు ఖాయమని చెప్తుండ్రు.